అయితే తర్వాత 'కే ర్యాంప్' ఎందుకు కరెక్ట్ అని మీరు ఫీల్ అయ్యారు? నేను ఎందుకో ఇది మిస్ అవుతున్నాను ఈ ఫన్ అని నేను ఫీల్ అయ్యాను. హ్మ్. దిస్ ఎనర్జీ కైండ్ ఆఫ్ ఫన్ ఉంటుంది కదా! యంగ్ హీరోగా ఉన్నప్పుడు చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా! గోల హ్మ్. యూత్‌కి దగ్గర ఏది కావచ్చు, లేకపోతే ఒక అల్లరి రోల్ కావచ్చు కదా! హ్మ్. ఎక్కడో మిస్ అయిపోతున్నాను. కంటెంట్ మీద ఇంకోటి కూడా ఇంకో థ్రిల్లర్ ఇంకోటి అలా కాకుండా హ్మ్. మనలో మనం మళ్ళీ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఒకటి. హ్మ్. నేను కూడా ఎందుకో గట్టిగా నవ్వాను ఆ స్క్రిప్ట్ చదివి. హ్మ్. నాకు బాగా ఎంజాయ్ చేశాను. హ్మ్. డైరెక్టర్‌తో ఉన్నప్పుడు మంచి వైబ్ సింక్ అవుతుంది. అండ్ బయట కూడా చిన్న లైట్ హార్టెడ్ ఎంటర్‌టైనర్స్ వర్కౌట్ అవుతుంది. హ్మ్. ఆడియన్స్ థియేటర్‌కెళ్ళి ఓ 2 చూస్తున్నారు. గంటలు అలా కూర్చొని అలా సరదాగా నవ్వుకున్నారనే వైబ్‌లో ఉన్నారు. హ్మ్. మనకి ఈ టైంలో రైట్ సబ్జెక్ట్ ఏమో హ్మ్. అనే ఫీలింగ్‌తోనే చేశాను. హ్మ్. బట్ కాపోతే మీరెప్పుడొచ్చినా కూడా మంచి ప్యాక్డ్‌గా ఉన్న పోటీలోనే వస్తున్నారు. చూడండి అది అదేదో అంటారు కదా! గ్రహాలన్నీ నాకలా దానికి ఇంక నేనేం చేస్తాను చెప్పండి. మూవ్‌మెంట్స్ అవి చేసే ఆ! కామెంట్సా? అదే మూమెంట్స్ అవి చేసే కామెంట్స్ అంతే జెన్యూన్‌గా అది. ఇప్పుడు మనం ఎప్పుడో గ్లింప్స్ వదిలినప్పుడు ఏసాం డేట్. ఆ! ఏది ఇది. ఆ! అసలు ఇప్పుడేసిన డేట్ కాదిది. హ్మ్. కానీ చూడు అన్నీ ఇలా వస్తాయి. హ్మ్. ఇలా వచ్చినప్పుడు కొన్ని కాన్వర్జేషన్స్ వస్తాయి. హ్మ్. కొన్ని డిస్కషన్‌లు వచ్చినప్పుడు ఏదో మాట్లాడతాం. హ్మ్. ఆ మాట్లాడింది ఇంకోలా ఎళ్తది. దానికి ఇంక మనం ఏమి చేయలేం. హ్మ్. హ్మ్. అంటే సాటర్‌డే రిలీజ్ చేసినప్పుడు అంటే 18థ్ సాటర్‌డే, సండే, మండే కూడా హాలిడే అన్నట్టు అనుకునేసారా అప్పుడు? అంతే బేసిక్‌గా రాజేష్ గారు ఈ ఆహ్, సెంటిమెంట్స్ ఏవో ఉన్నాయి రాజేష్ ఆ! గారికి. సో 8 లేదు ఏదో రాకూడదని. ఏదో హ్మ్. ఉంది. హ్మ్. ఆయన 8 వద్దండి మనకి ఇదొద్దన్నారు. హ్మ్. సరే ఇంకా సార్ బ్యానర్ సెంటిమెంట్ ఇది. లేదు హ్మ్. అని ఇంకా అదే 18థ్ వస్తుంది. మీ మీద మీరే సెటైర్ యేసుకున్నారు. సినిమాలో అమ్మా నా మీద చాలా ఉంటాయి. నా మీద నేనే జోక్స్ ఎక్కువ వేసుకుంటాను. ఎందుకలా రాసుకున్నారా ఏంది? బాగుంది ఫన్నీగా ఉండింది. ఆ! డైరెక్టర్ చెప్పినప్పుడు హ్మ్. అవును కదా! బానే ఉందిగా సరదాగా ఏముంది మన మీద మనం వేసుకోవడానికి బట్ ఏముంది. అవే ట్రోల్ అవుతాయి కదా రేపొద్దున్న ఒక. అవ్వని ఏముంది. అలా హ్మ్. ఈ ఎంటర్‌టైనింగ్‌గా ఫన్నీ వేలో వెళ్ళేటివి ఏముంటాయి. హ్మ్. 'కేరాంప్' ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్. హ్మ్. నవ్వించబోతున్నాను. హ్మ్. ఖచ్చితంగా మీరు థియేటర్‌లో కూర్చుంటే ఏ జోక్ ఎవరు నవ్వుతారన్న సెకండరీ థింగ్. బట్ ప్రతి 5 జోకుల్లో ఎక్కడో ఒక 5 మంది నవ్వుతూనే ఉంటారు. అదే. అదే. అది కాను. అంటే ఇప్పుడు టపాకాయలు కొంటాము. 10, అదే 10 టపాకాయలు ఏది పేలద్దో, ఏది పేలదో తెలీదు గానీ బట్ పేలుతాయి అన్నీ ఇప్పుడు కాలుతాయి. ఖచ్చితంగా ఆడిటోరియంలో ఒక 400 మంది కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క జోక్‌కి ఎక్కడో ఓ 100 మంది అయితే నవ్వుతూ ఉంటారన్న ఫీలింగ్ అంతే. హ్మ్. అంటే మీరు ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకొచ్చి. 4 ఇయర్స్ అనుకోవచ్చు తరగన. అంతేనా? అంతే. 19. 2019 ఎండ్ అది హ్మ్. 2000 అనుకోవచ్చు. హ్మ్. ఇంక లాక్‌డౌన్‌లో కూడా తీస్తే 3 ½ ఇయర్ అనుకోవచ్చు. 3½ ఇయర్స్. హ్మ్. మరి ఈ 3½ ఇయర్స్‌లో మిమ్మల్ని ఇండస్ట్రీ పూర్తిగా దగ్గరికి తీసుకుందని అనుకోవచ్చా? ఇండస్ట్రీ అంటే. 100% కదన్న. హ్మ్. ఈరోజు ఇండస్ట్రీ దగ్గరికి తీసుకొని ఇంతమంది సపోర్ట్ చేసి, ఇంతమంది ప్రొడ్యూస్ చేసి, ఇంతమంది లేకన్నా అది కాదు కదా! దే ఆర్ లైక్ 100% ఇండస్ట్రీ దగ్గరికి తీసుకొని హ్మ్. సినిమాలు చేస్తున్నాం. హ్మ్. ఎవ్రీవన్ సపోర్టింగ్. హ్మ్. ఆహ్, మీడియా అవ్వచ్చు, లేకపోతే ఎవరు ఈవెన్ సోషల్ మీడియా అవ్వచ్చు. ఎవ్రీవన్ హూ నోస్ మీ. హ్మ్. నన్ను కలిసినోళ్ళో, లేకపోతే నేనేంటో తెలిసినోళ్ళో ఎప్పుడూ ఒక తమ్ముళ్ళ అరే! హ్మ్. చేస్తున్నాడు వీడు ఎదగాలిరా అని ఒక సపోర్ట్ చేస్తూ అంత మంచిగా ఐయామ్ వెరీ హ్యాపీ. యెస్. యెస్. అయితే ఫైనల్‌గా చెప్పండి మీరంటే యూ ఆర్ ఇంటూ ప్రొడక్షన్‌లో ఉన్నారు. హీరోగా ఉన్నారు. రైటర్ అని చేశారు కదా! హ్మ్. ఇప్పుడొచ్చిన ఈ ఓటీటీ సినారియో అనేది హ్మ్. సినిమాలకి శాపమా? వరమా ఇది? ఎవ్వరు చెప్పలేరన్న. హ్మ్. ఎందుకంటే హ్మ్. నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ కంటెంట్. హ్మ్. నువ్వు సినిమా అద్భుతంగా అదిరిపోతుందంటే థియేటర్ కలెక్షన్స్ గట్టిగా వచ్చేస్తాయి. హ్మ్. ఆ తర్వాత ఓటీటీ అమ్మొచ్చు. హ్మ్. ఏది ఒక హ్యూజ్ ప్రైస్‌కి ఓటీటీ ఎళ్తది. యెస్. ఏది థియేటర్ రిలీజ్ అయిన తర్వాత హ్మ్. నీకు ఇష్టం వచ్చినప్పుడు అది 8 వీక్స్ విండోనా ఎప్పుడైనా అమ్మొచ్చు. కానీ ఈడ ప్రాబ్లమ్ ఏందంటే ఈడ మనకున్న 100 సినిమాలు చేస్తున్నామంటే 10 ఫిల్మ్స్‌కే సక్సెస్ రేషియో ఉంటది. హ్మ్. ఇప్పుడు నేను ఒక చిన్న వెరీ వెరీ బిగినింగ్ ప్రొడ్యూసర్‌లా నేనేదో సినిమా తీయాలంటే, హ్మ్. ఆ సినిమా బాగొస్తదా? రాదా? స్టార్ట్ చేస్తాం. ఏమవుతది? కరెక్ట్‌గా కన్వర్ట్ అవుతదా? లేదా? ఈ థియేటర్‌కి జనాలొస్తారా? రారా? ఇన్ని భయాల మధ్యన సేఫ్ అయిపోవాలి. మనం ఓటీటీ ఎనకాల ఎళ్తాం. హ్మ్. ఎప్పుడైతే మనం ఓటీటీ అంటామో అక్కడ ప్రైజింగ్ థింగ్ అనేది ఉంటది. హ్మ్. అది ఇంకా ఇప్పుడు నిజంగా కొంతమందికి సేవింగే కదండీ. ఇప్పుడు నా సినిమా ఉంది. హ్మ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్ బడ్జెట్ పెడుతున్నాను. హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ అక్కడ వచ్చేస్తుందంటే ప్రొడ్యూసర్‌కి అది రిలీఫ్ కదన్న. హ్మ్. అది వైస్ వర్సా అన్న దాన్ని ఇంక నేనైతే నన్ను యంగ్ ఫిల్మ్ మేకర్‌గా నన్ను మాట్లాడమంటే నో ఆన్సర్ ఫర్ దట్. హ్మ్. ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్. యెస్. మ్యూచువల్ థింగ్ అంటే ఇప్పుడు మీరన్నట్టు సగం వచ్చేసి ప్రొడ్యూసర్ సేవ్ అయిపోతున్నాడు గానీ, అట్ ద సేమ్ టైమ్ థియేటర్ రెవెన్యూ మనం చంపేసుకుంటున్నట్టు అనేది కూడా ఒకటుంటది కదా! యాక్చువల్‌గా. అంతే ఇంక. హ్మ్. అంటే ఇప్పుడు ఆ ఇప్పుడు అలా అని చెప్పి థియేటర్ రెవెన్యూ మీద ఖచ్చితంగా వస్తదని కూడా గ్యారంటీ లేదు లేదు. కదా! అవును. అది ప్రాబ్లమ్. హ్మ్. ఎవ్రీ సినిమా థియేటర్ ఆడియన్స్‌కి వచ్చేస్తున్నారు, చూసేస్తున్నారు అన్నది లేదు కదన్న. హ్మ్. లేదు. అందుకని ఆ లేదు. 50% రిస్క్ తప్పట్లేదు. యెస్. యెస్. అంటే మీ సినిమాల వరకైతే మీరు ఒక బడ్జెట్ అదంతా కూడా ఎవ్రీథింగ్ కంట్రోల్‌లో ఉండేలానే
చేస్తున్నారా? నా చేతిలో ఉంటే ఐల్ టేక్ కంట్రోల్ అన్న. మ్మ్. నా చేతిలో ఉంటే ఐల్ టేక్ కంట్రోల్. మ్మ్. ఒక ప్రొడ్యూసర్కి నేను ఎంతవరకు సపోర్ట్ చేయాలో ఐల్ డూ. మ్మ్. అది ఎందుకంటే ఇప్పుడు మీతో ఎవరు సినిమా చేసినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కిరణ్ అబ్బవరంతో సినిమా తీశారు, ఇంత మిగిలింది. లేదంటే ఒకవేళ ఏదన్నా ఇన్ కేస్ మనం అనుకున్నట్టు రాపోయింది అనుకో, చిన్న నష్టాలతో బయటపడ్డారని ఉండాలి తప్ప ఇప్పుడు అంతే. సో అంతే ఆ విషయంలో అయితే యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ టేక్ కేర్ ఐల్ టేక్ కేర్.